హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ డే సిరీస్ 10. ఈ రోజు నుంచి మనం రియల్ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ప్రతిరోజు. ఎందుకంటే స్టోరీ లైఫ్ ఎందుకన్నా అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. మీ ఫ్యూచర్లో వినడానికి కూడా బాగా అనిపిస్తుంది, చెప్పడానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుందని ఇవాళ నుంచి రియల్ స్టోరీ లైఫ్ మనం మాట్లాడుకుందాం. చాలామంది ఎక్కువ ఆలోచిస్తున్నారు, జరగబోయేది, పోతున్నది ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ వల్ల ఈ రేపు జరగబోయేది, సంవత్సరానికి జరగబోయే దాన్ని కూడా ఓవర్ థింకింగ్లా ఎక్కువ ఎట్లా జరుగుతుంది, ఏం కథ, అది దాన్ని ఎక్కువ ఆలోచిస్తున్నారు జనాలు బాగా మంది. ప్రెజెంట్ ఎవరు ఆలోచిస్తలేరు. ఫ్యూచర్ ఎప్పటిదో జరగబోయేది, అదేమైనా సంఘటన కావచ్చు, గొడవ కావచ్చు, ఏదైనా డబ్బు విషయంలో, కెరియర్ విషయంలో, ఏదైనా కావచ్చు, ప్రజెంట్లో ఎవరు ఉండలేకపోతున్నారు. చూడండి బాస్, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మన ఓవర్ థింకింగ్ వల్ల మనం ప్రజెంట్లో సంతోషం ఉండలేము. మనం చాలామంది, నేనే కాదు, చాలామంది ఎవ్వరు సంతోషం ఉండలేరు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్లో బ్రతకండి. ప్రజెంట్ ఆ మూమెంట్ని 100% ఇయ్యండి. వర్కే కావచ్చు, ప్రేమే కావచ్చు, రిలేషనే కావచ్చు, ఏదైనా కావచ్చు. సమ్టైమ్స్ మీరు ప్రజెంట్లో ఉన్నారనుకో, మనం బ్రతుకుతే ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. రేపు ఎలా ఉంటాయి, ఈరోజు బ్రతకడం మేలు. ఈరోజు మనం ఎంత పర్సెంట్, ఎంత ఫోకస్, ఎంత డిసిప్లిన్గా ఉన్నాం, ఎంత ఫోకస్గా ఉన్నాం ఆ వర్క్ పైన, ప్రేమ పైన, దేనిపైన, మీరు ఎక్కడున్నా కానీ సేమ్. సో ఈరోజు మనం ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్, బీపీ, షుగర్, చాలా అంటే చాలా. మనం ఓవర్ థింకింగ్లో ఎక్కువ బ్రతకకుండా మనం ఓవర్ థింకింగ్ వల్ల ఎక్కువ ఆలోచిస్తాం. అది జరిగేది ఇంతంతనే, కాకపోతే దాన్ని ఆలోచించేది మనం ఇంత. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా జరగాలనుకున్నా, జరగబోతుంది అనుకున్నా, మనం దానికి ఊహలకు మించి మనం ఆలోచిస్తాం. ఊహకు అందది. సపోజ్ ఏదైనా గొడవ కానీ, ఏదైనా ఎగ్జామే కానీ, ఎవరినైనా మీట్ కావాలైనా కానీ, ఏదైనా ఇంటర్వ్యూ కానీ, ఏదైనా మన ప్రదేశాలకు వెళ్ళంగా కూడా మనం ఎక్కువ ఓవర్ థింకింగ్ ఆలోచిస్తాం. ఆ ఓవర్ థింకింగ్ వల్ల ప్రజెంట్లో బ్రతకలేకపోతాం. ఆ ఓవర్ థింకింగ్కు, టెన్షన్కు, ప్రతి దానికి మన మెదడు డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. సో నేను ఏమంటా అంటే ఈ ప్రజెంట్లో బ్రతకండి. ప్రజెంట్లో మీరు ఎంత పర్సెంట్ ఆ వర్క్కి, దానికి ఎంత లవ్, ఇంపార్టెంట్ ఇస్తారో అది మెయిన్ థింగ్. ఈ 4 రోజులలో ఎవరు బతుకుతారో, ఎవరు పోతారో ఎవరికి తెలియదు. సో అతిగా ఆలోచించకండి. ఎవరి పైన అయినా, దేని వర్క్ పైన అయినా కానీ, మనుషుల పైన అయినా కానీ, రిలేషన్ పైన కానీ ఓవర్ థింకింగ్ చేయకండి. మీ బాడీని రిలాక్స్ ఉంచి ప్రజెంట్ మనం ఈరోజు ఎలా బ్రతకాం, ఈరోజు మనం ఎంత పర్సెంట్ ఇచ్చాం, అది చూసుకోవాలి. ఓవర్ థింకింగ్ వల్ల మీ బ్రెయిన్ డిప్రెషన్ అవుతుంది, మీ మూడు ఖరాబ్ అయిపోతుంది, మీరు ఏం పని చేయలేకపోతారు. ఈ ప్రజెంట్లో ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఈరోజు నువ్వు ఏం చేయలేకపోతే రేపు ఏమవుతావు చెప్పు. ఫ్యూచర్ గురించి ఆలోచించి నువ్వు ఏం చేస్తావు. అతిగా ఆలోచన వల్ల రేపు ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని నువ్వు చూస్తే ఈరోజు నువ్వు ఏం ఆలోచించావు, ఏం చెయ్యవు. సో నువ్వు సచ్చేదాకా నువ్వు ఆలోచించుకుంటేనే పోతావు. ఆ ఆలోచించే బదులు ఈరోజు నువ్వు ఏది ఆలోచించేదో ఈరోజు నువ్వు చెయ్యి. అది వర్క్ అయినా, ప్రేమ అయినా, లవ్ అయినా, ఏదైనా కానీ 100% ఒక ప్రాసెస్లో ప్రజెంట్లో ప్రాసెస్లో అయ్యేది జరుగుతుంది. జరగబోయేది ఎవడు ఆపడు. జరిగేది ఎలా జరుగుతుంది, ఆ జరిగే దాని గురించి ఆలోచించి ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తలేదు, ఆలోచనలే పోతుంది ఆ రోజు. సో నేను ఏమంటా అంటే ఎక్కువ ఆలోచించకండి. ప్రజెంట్లో ఈరోజు మనం ఏం చేస్తున్నావో అది ముఖ్యం. దాన్ని గమ్యం ఉంచుకోండి, దానిపైన ఫోకస్ చేసి
ఈరోజు మనం ఏం చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని హ్యాపీగా, లైఫ్లో హ్యాపీగా బ్రతకండి. అంతేగాని అతిగా ఆలోచించి మీ మెదడుని ఖరాబ్ చేసుకోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.